పీఓకేని తిరిగి వెనక్కి తీసుకొచ్చుకోవడం అంటే పెద్ద యుద్ధం రాబోతోంది. భారతదేశం అంటే ఆయుధాల ప్రకారంగా ర్యాంకింగ్ కూడా మనం 4th స్టాండర్డ్లో ఉండొచ్చు, కానీ దీని ప్రభావం భారతదేశం మీద మొత్తం మీద పడే అవకాశం ఉంటుంది కదా, అంత ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? అంత ఈజీ అయితే కాదండి, కానీ డిఫికల్ట్ అయితే కాదు. అంత ఈజీ కాకపోయినా డిఫికల్ట్ అయితే కాదు. మన దగ్గర ఉన్నటువంటి పెద్ద ఆయుధం ఏంటి అంటే ఇండియన్స్ నాట్ ఓన్లీ ఎమోషనల్, వీఆర్ వెరీ బ్రేవ్ అండి. ఒక్కసారి ఆ పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి మీరు కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ధైర్యం. ఒక్కసారి మనం ఎమోషనల్గా కనుక యుద్ధ రంగంలో చూసామంటే వెనకాల ఫ్యామిలీలు గుర్తుకు రావు, లేకపోతే మీ యొక్క భవిష్యత్తు గుర్తుకు రాదు. వాడిని చంపాలి, ఏక్ గోలీ ఏక్ దుష్మన్, అంతే, వాడిని చంపాలి అంతే. నామ్ నమక్ ఔర్ నిషాన్. ఖచ్చితంగా మనం ఏదైతే రోటీ తింటున్నామో, ఈ దేశం కోసం ఏదైతే ప్రయత్నిస్తున్నామో ఆ దేశాన్ని శత్రువుని సర్వనాశనం చేసేదాకా కూడా మన వాళ్ళు వెనక్కి తిరగరండి. అంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి ఆ యొక్క ఆర్మీ మన దగ్గర ఉంది. మన సైనికులు చాలా పోరాట ప్రతిభను గతంలోనూ ప్రదర్శించారు, భవిష్యత్తులో కూడా ప్రదర్శిస్తారండి. అది పాకిస్తాన్ దగ్గర లేదు. కారణం ఏంటి అంటే ద వే దే ట్రీట్ దేర్ జవాన్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఈ విషయాన్ని కార్గిల్లో పట్టుబడినటువంటి పాకిస్తాన్ సోల్జర్సే ఒప్పుకున్నారండి. కారణం ఏంటి అంటే మన దగ్గర ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్సు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్సు, అలాగే జవాన్సు, వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారండి ఆపరేషన్లో. పాకిస్తాన్ కనుక ఒక ఆపరేషన్ చేయాలి అంటే ఆఫీసర్ వెనకాల ఉంటాడు, 10 మంది జవాన్లు ముందుకు పంపిస్తాడండి. కానీ మీరు కార్గిల్ వార్లో చూడండి, జవాన్లతో పాటు చనిపోయినటువంటి అధికారులను చూడండి, మీరు ఎంతమంది చనిపోయారో. ఎందుకంటే లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఎప్పుడైతే ఒక ఆఫీసర్ స్వయంగా లీడ్ చేస్తున్నాడో వీళ్ళకి ఎక్కడ లేని ధైర్యం వస్తుందండి. సో వీ హ్యావ్ అవర్ ఓన్ క్యాపబిలిటీ, స్ట్రెంగ్స్, ఇవన్నీ కూడానే. ఆఫ్ కోర్స్ టెక్నాలజికల్ సుప్రిమసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ వార్ఫేర్. సో అన్ని రకాలుగాను కూడా మనం పాకిస్తాన్ కన్నా పైచేలో ఉన్నాం. ఒకవేళ యుద్ధమే కనుక వస్తే మన దేశానికి నష్టం వాటిల్లుతున్నదన్నది ఎంత వాస్తవమో, అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటిది లేకుండా పోతుంది అనేటువంటిది కూడా అంతే వాస్తవం. ఇప్పటివరకు ఇందాక మాట్లాడుకున్నట్టుగా పీఓకే పరిధిలో 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. అవునండి. సో చాలా మంది ఎగ్జైటెడ్గా మనం నిన్నటి నుంచి 2-3 రోజులు చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క పహల్గామ్ దాడి తర్వాత నుంచి కూడా నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ టార్గెట్ చేయబోతుంది అంటే సింధు జలాల ఒప్పందం అనే దాని గురించి మాట్లాడదాం. ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతుంది పాకిస్తాన్ మీద అనేది. కానీ డైరెక్ట్ అటాక్, సర్జికల్ స్ట్రైక్స్ లాంటిది కానివ్వండి, మన దగ్గర ఉన్న వెపన్స్ని ఎక్కడ ముందుగా టార్గెట్ చేస్తే కొంత ఎక్కువగా టెర్రర్ క్యాంప్స్ని కొలాబ్స్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎవ్రీబడి నోస్, ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో నోస్ దట్ 42 లాంచింగ్ ప్యాడ్స్ అనేటువంటి మనం ఐడెంటిఫై చేసామన్నది. వాళ్ళ మూమెంట్, షిఫ్టింగ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. బట్ కంటిన్యూస్ మానిటరింగ్ కూడా మంది ఉంటుంది. సో దోస్ ఇన్స్టాలేషన్స్ వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి వీళ్ళ యొక్క ఆయుధాలు అనేటువంటి సరఫరా అవుతున్నాయి, లేదా ఇక్కడ వీళ్ళు ఆల్టర్నేటివ్ బేస్ క్యాంప్స్ అనేటువంటి ఎక్కడ పెట్టారు. ఎందుకంటే రేపొద్దున మనం సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత 10 మంది చనిపోయారు, 15 మంది చనిపోయారు అంటే హాస్యాస్పదంగా ఉంటుందండి. కొలాటరల్ డ్యామేజ్ కావాలి మనకి. వెళ్ళాము అంటే 500 మంది, 1000 మంది మిలిటెంట్లు చచ్చిపోయారు, 200 మంది చచ్చిపోయారు, బాగుంటుందండి వినడానికి కూడా చాలా బాగుంది. కానీ ఇది టాక్టిక్స్కి సంబంధించినటువంటి అంశము. దట్ డెసిషన్ విల్ బి టేకెన్. ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, దట్ విల్ బి టేకెన్ కేర్ బై ఆర్మీ. అది వాళ్ళు తీసుకుంటారండి. ఈవెన్ ప్రధాని కూడా కాదు, ప్రధాని గారికే వీళ్ళు సలహా ఇస్తారు. సార్ దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద టైం వీ మస్ట్ డూ. జనరల్ మనకి ఫీల్డ్ మార్షల్ మానిక్ షా విషయంలో కూడా మీరు చూడండి, ఆయన విషయంలో కూడా హీ యూస్ టు టెల్ ఇందిరాగాంధీ, మ్యామ్ నేను యుద్ధానికి వెళ్ళను, మనం ఇప్పుడు వెళ్తే కనుక ఓడిపోతాను, నేను యుద్ధం నెగ్గాలనుకుంటున్నాను, ఓడిపోవాలనుకోవట్లేదు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని చెప్పేసాడు క్లియర్గా ఆయన. సో ఇక్కడ కూడా మన వాళ్ళు చెప్తారండి, మిలిటరీ స్ట్రాటజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు, వాళ్ళు అన్నీ కూడా చూస్తుంటారు, మానిటర్ చేస్తుంటారు. బట్ మీరు అన్నట్టు లాంచింగ్ ప్యాడ్స్ అనేటువంటివి ఒకవేళ తెలిసినట్టు పబ్లిక్లో రాకూడదు. ఫస్ట్ పబ్లిక్లో రాకూడదు, పబ్లిక్లోకి వచ్చింది సో అది మనకు తెలిసిందన్న విషయం వాళ్ళకి తెలిసింది, వాళ్ళు మార్చేస్తారు. అంటే ఇప్పటికీ పాకిస్తాన్ కూడా మీరు అంటున్నట్టుగా ఒక పిల్లిని రూమ్ లో వేసి బంధిస్తే అరుస్తుంది కానీ ఏం చేయలేదు, పీక పట్టుకొని గట్టిగా కొరికేస్తే అయిపోతుంది. కానీ పాకిస్తాన్ కూడా మనం యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా కొన్ని సంకేతాలు, ప్రధాని మోదీ లాంటి వ్యక్తులు వార్నింగ్ ఇస్తున్న సిచ్యువేషన్లో అటువైపు నుంచి వాళ్ళ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు కూడా విన్యాసాలు చేస్తూ కొన్ని వీడియోస్ విడుదల చేస్తున్నారు. ఏకంగా
పాక్ రక్షణ మంత్రి ఒక వీడియో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ పాక్ రక్షణ మంత్రి మాట్లాడిన మాటలు ప్లే చేయండి ఒకసారి. ఆయన ఏమంటున్నారంటే ఎస్ మేమే వీళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నాము, మేమే వీళ్ళందరినీ నిధులు సమకూరుస్తామని మాట్లాడుతున్నారు ఆయన. పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that even though that was a mistake, and we suffered for that. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that even though that was a mistake, and we suffered for that. రైట్, ఇదే దరిద్రుడు మాట్లాడుతున్నమాట. ఎందుకంటే ఒకవైపు ఇవన్నీ జరుగుతున్నాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూ అని మాట్లాడింది. ఎస్ వీ హ్యావ్ ఫండెడ్ అంటున్నాడు ఆయన. మేము ఫండ్ ఇచ్చాము, మేము అందరికి కూడా నిధులు సమకూర్చాము, మేము ట్రైన్ చేస్తామని చెప్తున్నాడు. అంటే ఇండియా పైన దాడికి ఉగ్రవాదులను వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళు ఫండింగ్ ఇచ్చారంట. అంతేగాని ఇంకో మాట కూడా అన్నాయండి, ఇట్స్ సైకలాజికల్ వార్ఫేర్ నడుస్తుందండి. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మాకు బ్రిటన్ వలన అమెరికా వలన తప్పడం లేదు అని చెప్తున్నాడు ఆయన. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ డూయింగ్ ఇట్ అంటున్నాడు. But it's a psychological warfare. And he is boldly accepting. మేము ఫండ్ చేస్తున్నాం, వాళ్ళు ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం. సో ఇట్ ఇస్ ఎ సైకలాజికల్ వార్ఫేర్ విచ్ దే ఆర్ డూయింగ్. యుద్ధం ప్రారంభం అయ్యే కంటే ముందు శత్రు దేశాలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని వాళ్ళు సమర్థించుకోవడం, ఇలాంటివన్నీ కూడా సైకలాజికల్ వార్ఫేర్లో చాలా సహజం అండి. ఒకసారి ఏం జరిగింది అంటే మనకి ఇలాగ జనరల్ మానిక్ షా పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా వార్ చేస్తున్నప్పుడు అప్పట్లో ఇంతలాగా మనకి మీడియా ఇవన్నీ కూడా ప్రభావం లేదు. అందరూ కూడా రేడియో మీద వినేవారండి. రేడియో కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువ ఉండేది. అప్పుడు హీ హెస్ గివెన్ వన్ స్పీచ్ అనమాట. ఆ స్పీచ్ ఏంటి అంటే పాకిస్తాన్ సైనికులకు అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మీ దేశం ఓడిపోయింది కాబట్టి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే మీ ఆయుధాలతో సహా మీరు లొంగిపోండి, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తామని ఈయన ఒక స్పీచ్ ఇచ్చాడు. సైకలాజికల్ వార్ఫేర్. ఎప్పుడైతే నా దేశం ఓడిపోతుందనగానే వీళ్ళు ప్రాణాలు కాపాడుకుందాం అనేటువంటి ఆతృతలో ఆ విషయాన్ని నమ్మి వాళ్ళు ఆయుధాలతో సహా లొంగిపోవడం జరిగిందండి. సైకలాజికల్ వార్ఫేర్. సో ఏదైనా ఒక యుద్ధం జరిగే కంటే ముందు లేదా ఒక మారల్ గ్రౌండ్ సాధించాలనుకున్నప్పుడు ఇలాంటి ఫేక్ న్యూసెస్ అనేటువంటి స్ప్రెడ్ చేయడం, లేదా బోల్డ్గా ఎస్ మేము చేస్తున్నాం అని ఒప్పుకోవడం, ఇంక ఏది తప్పనప్పుడు ఏదో విధంగా విషయం డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి యాక్ట్స్ ఇట్స్ అ పర్ఫెక్ట్లీ సైకలాజికల్ వార్ఫేర్. అంటే దీని ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారని, దీని ద్వారా ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ డూయింగ్ బికాస్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్. మనకు ఆల్రెడీ ఇప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ మనకి సపోర్ట్గా ఉన్నది, అమెరికా కూడా సపోర్ట్గా ఉంది. లేదు మీ వైపు లేదు అని ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వి ఆల్రెడీ నోస్ దీస్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ సచ్ స్టేట్మెంట్స్ అండి, ఉపయోగం లేదు. రైట్, ఇంకెక్కడ చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి సింధు జలాల గురించి మాట్లాడుకున్నాం. సింధు జలాల ఒప్పందం విషయంలో నాకు తెలిసి జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఒప్పందాన్ని ఇప్పుడు బ్రేక్ చేశారు. ఎటువంటి ప్రభావం చూపించబోతుంది పాకిస్తాన్ పైన? మనకి ఇప్పుడు సింధు నదీ జలాల్లో మనం అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆ ఒప్పందం ద్వారా నష్టపోతుంది భారతదేశమే. భారతదేశంలో పుట్టినటువంటి నదులు పాకిస్తాన్కి ఉపయోగపడుతున్నాయండి. ఈరోజు ఆపేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా నదులు మీరు ఎందుకు ఆపేశారు అంటున్నారు. ఆ నదులు అసలు పుట్టిందే భారతదేశంలో. అంతలా వాళ్ళు ఫైట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్, బికాస్ దేర్ అగ్రికల్చర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్. అందుగురించే మనం ఈ యొక్క నదుల మీద ఎప్పుడైనా సరే మనం ప్రాజెక్టులు కట్టినప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్గా పెద్ద హ్యూ అండ్ క్రై క్రియేట్ చేసి భారతదేశాన్ని ఏదో దోషిగా నిలబెడదామని చెప్పి మీరు అక్రమంగా ఇక్కడ డ్యాములు నిర్మిస్తున్నారు, మాకు నష్టం జరిగిపోతుంది అని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి కూడా వెళ్ళారండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ యొక్క ఒప్పందానికి వారధిగా నిలిచినటువంటి వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది ఇండియాదేం తప్పు లేదు, ఇండియా ఇస్ డూయింగ్ యాజ్ పర్ దేర్ నామ్స్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా గతంలో అదే చెప్పడం జరిగిందండి. అయితే ఈ నదుల మీద పాకిస్తాన్ యొక్క ఎకానమీ మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ మ్యాక్సిమం పంజాబ్ సింధ్ ఏరియాస్ అయితే కనుక కరువు ప్రాంతాలుగా మారిపోతాయండి. దేర్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఎట్ స్టేక్. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితులు అన్నా సరే
ఆ నీళ్లను వెనక్కి తీసుకోవాల్సిన, ఇప్పటికే వాళ్ళు పేదరికంతో బాధపడుతున్నారు, వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారండి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ప్రభుత్వం అందరికీ కూడా మనకి ఇక్కడ పథకాలు అమలవుతున్నట్టు వాళ్ళకి ఏం పథకాలు లేవండి. ఆసుపత్రులు లేవు, వైద్యం లేదు, విద్య లేదు, సరైనటువంటి తిండి లేదు. అలాంటి